సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, సో బిగ్ బాస్ 8th సీజన్ స్టార్ట్ అయింది ఈరోజు. మనకు యాజ్ యూజువల్ నాగార్జున గారు వచ్చారు అండ్ విత్ ఇంట్రొడక్షన్ సాంగ్ అండ్ దెన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కంటెస్టెంట్స్. మనకు ఫస్ట్ నుంచి చెప్తున్నారు లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, లేదా ఎవ్రీథింగ్ ఈజ్ లిమిట్లెస్ అంటున్నారు. ఇన్ఫినిటీ సింబల్ వాడారు, 8 సింబల్ వాడుతున్నారు పర్టికులర్లీ, దట్ ఈస్ ఇన్ఫినిటీ విచ్ రిప్రజెంట్స్ ఇన్ఫినిటీ. సో అది వాడుతున్నారు, చూస్తున్నాము. మనకు మొత్తం మీద 14 మంది కంటెస్టెంట్లు అయితే వచ్చారు. 7 పేర్స్గా వాళ్ళని పంపించారు, మనం అందరం చూసాం ఇందాకే. సో యష్మి, నిఖిల్, ప్రేరణ, నవీన్ అండ్ what do you say, సోనియా, ఆదిత్య అండ్ దెన్ బెజవాడ బేబక్క, శేఖర్ భాష, కిరాక్ సీత, నాగమణికంఠ, నైనిక అండ్ ఇదేంటది నబీల్ అఫ్రిది అండ్ విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్. సో వీళ్ళు మన కంటెస్టెంట్స్. ఎందుకంటే ఈరోజే ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి ఇంకా పేర్లు అంతగా మనకు రిజిస్టర్ కాలేదు. సో కాబట్టి నేను ఏదో పేపర్ మీద రాసుకొని చదువుతున్నాను. సో ఈ 7 మంది పేర్స్ లేదా 14 కంటెస్టెంట్స్లో ద మోస్ట్ ప్రామిసింగ్ నాకేమనిపించిందంటే, వన్ యూ కెన్ సీ పృథ్వీరాజ్. ఇది యాక్చువల్గా లైవ్ డిస్నీ హాట్స్టార్లో వస్తుంది. సో పృథ్వీరాజ్ నాకు ఒక పాజిటివ్ కంటెస్టెంట్ అవుతాడేమో అనిపించింది. అండ్ దెన్ బేబక్క. పృథ్వీరాజ్ ఎందుకు అనిపించాడు అది చెప్పాలి ఫస్ట్. పృథ్వీరాజ్ ఎందుకు అనిపించాడంటే పర్సనాలిటీ కానీ, యాటిట్యూడ్ కానీ, అండ్ ద వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ ఆన్ టు ద డయాస్ అండ్ ఇంటరాక్టెడ్ విత్ నాగార్జున గారు. అండ్ దెన్ ద వే హీ వాక్డ్ ఇన్ టు ద వాట్ యు సే బిగ్ బాస్ సెట్స్, ఇవన్నీ చూస్తే నాకు కొద్దిగా ప్రామిసింగ్ కంటెస్టెంట్ అనిపించింది. అండ్ దెన్ బేబక్క ఎంటర్టైన్మెంట్ యాక్చువల్లీ చెప్తున్నాను, నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. బట్ డెఫినెట్లీ ఈరోజు ఇంట్రొడక్షన్ తర్వాత బేబక్కని ఫాలో అవుతాను, బేబక్క కంటెంట్ కూడా చూస్తాను నేను. సో లెట్స్ సీ. బట్ షీ ఈజ్ ఆల్సో వెరీ ప్రామిసింగ్. అంటే ఆ స్పాంటేనిటీ ఉంది, ఆ స్పార్క్ ఉంది. అండ్ దెన్ షీ ఈజ్ మచ్ డిజర్వింగ్ ఫర్ దిస్ ప్లాట్ఫామ్ అనిపించింది నాకు. అండ్ దెన్ శేఖర్ భాష యాజ్ యూజువల్. సో హీ వాజ్ ఆర్జే అండ్ దెన్ హీ వాజ్ ఇంటూ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎవ్రీథింగ్. సో శేఖర్ భాష ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ కంటెస్టెంట్ లాగా అనిపించాడు నాకు. అండ్ దెన్ విష్ణుప్రియ మనం రెగ్యులర్గా రోజు చూస్తూనే ఉన్నాము. సో బాగా అల్లరి చేస్తుంది, బాగా యాక్టివ్గా ఉంటుంది. సో అమ్మాయికి ఆల్రెడీ స్క్రీన్ స్పేస్ లేదా వెల్ రికగ్నిషన్ ఉంది మన అందరికి లోపల, చాలామంది తెలుసు ఆ ఫేస్. కాబట్టి విష్ణుప్రియ ఒక ప్రామిసింగ్ కంటెస్టెంట్ అనిపించింది నాకు. దాని తర్వాత నైనిక. డీ చూసే వాళ్ళందరికీ నైనిక వెరీ ఫెమిలియర్ అండ్ షీ ఈజ్ అబ్సల్యూట్లీ అ గ్రేట్ డాన్సర్. సో అమ్మాయికి డాన్స్ టాలెంట్లో అసలు మనం చూసాం ఆల్రెడీ అమ్మాయి పర్ఫార్మెన్స్ అవన్నీ. అంటే అట్లీస్ట్ డీ ఫాలో అయిన వాళ్ళు చూసిండొచ్చు. కాబట్టి అమ్మాయి గురించి చెప్పడానికి ఏం లేదు, బికాజ్ షీ ఈజ్ ఆల్సో వెరీ వెల్ నోన్ ఫేస్ యాక్చువల్లీ. వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టార్ అనుకోవచ్చు, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫేస్ అనుకోవచ్చు. అండ్ దెన్ కిరాక్ సీత, మనందరినీ బేబీ అనే ఒక రీసెంట్ కల్ట్ బ్లాక్ బస్టర్లో విలన్గా యాక్ట్ చేసిన అమ్మాయి. ఈ అమ్మాయి చాలా అంటే చాలా స్పెషల్ పర్సనాలిటీ అనుకోవచ్చు ఈ సీజన్లో. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక కిరాక్ సీత అనే ఒక అమ్మాయి అంత నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ క్యారీ చేసిన తర్వాత ఎంత ట్రోలింగ్ గురైంది అండ్ ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు అనేది నాగార్జున గారి ముందే స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడే చెప్పింది తను. స్టేజ్ మీద ఇంట్రడక్షన్ అయినప్పుడే చెప్పింది తను. సో తన ఇమేజ్ ఏంటి, తన పర్సనాలిటీ ఏంటి, తను ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే ప్లే చేశాను అని చెప్పేసి షీ ఎక్స్ప్రెస్డ్ ఈవెన్ హర్ వాట్ యు సే తన బాధని చెప్పుకుంది కదా. సో ఆ అమ్మాయి చాలా ప్రామిసింగ్ అనిపించింది. నాగమణికంఠ చూడడానికి బాగున్నాడు అబ్బాయి. నాకు అంటే ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడే బాగా అనిపించాడు. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్లో తన ఏవి ప్లే చేసినప్పుడు ఫాదర్ చనిపోవడం, మదర్ చనిపోవడం, అండ్ మదర్ మళ్ళీ పుట్టాలనుకోవడం, పెళ్లి చేసుకోవడం, అండ్ దెన్ పాప పుట్టడం, అండ్ దెన్ అగైన్ డివోర్స్ అవ్వడము, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మనకి ఏంటో చూపించలేదు కాబట్టి అమెరికా నుంచి రావడం, తర్వాత తన లైఫ్ జర్నీ అయితే జరుగుతుందో దాంట్లోంచి ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చాడు. సో అంటే చూడగానే బాగా ప్రామిసింగ్ అనిపించాడు, బాగున్నాడు అనిపించాడు. కానీ అనిల్ రావిపూడి గారు ఒక ప్రాంక్ ప్లే చేసినప్పుడు, లేదా అందరూ తను ఎలిమినేట్ అయితే బాగుండు లేదా ఆ ఓట్స్ వేసినప్పుడు కానీ తన రియాక్షన్స్ కానీ ఇవన్నీ కొద్దిగా అంటే లైక్ ఫస్ట్ డేనే అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది నాకు. మేబీ చూద్దాం. అంటే ఇట్స్ వెరీ టూ ఎర్లీ టు డిసైడ్ ఆన్ దిస్. లెట్స్ సీ వాట్ అండ్ హౌ ఇట్ గోస్. అండ్ దెన్ నైనికాజ్ గురించి చెప్పుకున్నాము. నబీల్ అఫ్రిది, ఈవెన్ దిస్ పర్సనాలిటీ ఈజ్ ఆల్సో న్యూ టు మీ. I will definitely go through Warangal Diaries and I'll watch his content and then I'll come back to you maybe after tomorrow's episode. And then Bejawada Bebakka, Shekhar Basha,
సానియా యాక్చువల్లీ సోనియా రామ్ గోపాల్ వర్మ గారు ఐ థింక్ దిశ మూవీ గురించి ఏదో చెప్పారు. అండ్ దెన్ తను వాట్ యు సే మన మూవీస్లో కూడా యాక్ట్ చేసింది, తెలుగు మూవీస్లో. బట్ నాకు అంతగా రిజిస్టర్ అవ్వలేదు అమ్మాయి ఎవరు అనేది, లేదా చూడాలి. ఐ థింక్ ఈవెన్ షీ వాజ్ ఆల్సో లైక్ వెరీ ప్రామిసింగ్ లేడీ. సో లెట్స్ సీ. ఆదిత్య ఓం గురించి అందరికీ తెలిసిందే. అంటే మేబీ సీతారాముల కళ్యాణం చూతం రారండి, సీతారాముల కళ్యాణమా కాదు, అదే పాట ప్లే చేశారా. సో ఆ సాంగ్స్ ఒకప్పుడు వైవిఎస్ చౌదరి గారి సినిమాలో యాక్ట్ చేసిన హీరో అతను ఫేడ్ అవుట్ అయ్యాడు. బట్ అగైన్ రీఎంట్రీ కోసం ట్రై చేస్తున్నట్టున్నాడు. అండ్ ప్రేరణ నిజంగానే అమ్మాయి క్యారెక్టర్ ప్రకారము వాగుడుకాయ అనిపించుకుంది. బాగా యాక్టివ్గా ఉంది, స్పాంటేనియస్ ఉంది. అండ్ నవీన్, పెళ్లి చూపులు నవీన్ మనకు అందరికీ తెలిసిందే. నవీన్ వెరీ స్పాంటేనియస్. అండ్ ఆల్సో తను చెప్పినట్టు డైరెక్షన్ ట్రై చేస్తున్నాడు. సో డైరెక్షన్లో కూడా ఆల్రెడీ ఒక సినిమా తీసి వాళ్ళ ఫాదర్ చూపించి తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయాడని చెప్పారు. అండ్ హీఈస్ ఆల్సో వెరీ స్పాంటేనియస్. మనకు బిగ్ బాస్ కావాల్సిన క్వాలిటీస్ అవే కదా. అంటే బిగ్ బాస్లో మనకి ఎంటర్టైన్మెంట్ మేజర్గా. అండ్ అఫ్ కోర్స్ ఫైట్స్, తర్వాత టాస్కులు, తర్వాత ఇవన్నీ ఉంటాయి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. సో వాటిలో నాకు శేఖర్ భాష, నవీన్ అండ్ దెన్ పృథ్వీరాజ్ వీళ్ళంతా ప్రామిసింగ్గా అనిపిస్తున్నారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్స్ కిరాక్ సీత అండ్ దెన్ బెజవాడ బేబక్క, ప్రేరణ, యష్మి, నిఖిల్ ఇద్దరు కూడా ఓకే అనిపించారు. సో రేపటి మన గ్లిమ్స్ కూడా వచ్చింది కదా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. ఆ గ్లిమ్స్లో కూడా మనకి ఏం చూపించారు, కేవలం మన నాగమణికంఠ అండ్ నిఖిల్ మధ్యలో ఏదో కాన్వర్జేషన్ చూపించారు. అప్పుడే ఏదో వాళ్ళిద్దరి మధ్య నాకు నచ్చలేదని చెప్పడం స్టార్ట్ చేశారు. సో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిగ్ బాస్ 8 తెలుగు మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో రేపటి నుంచి మళ్ళీ ఎపిసోడ్ తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ జస్ట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, రా టాక్స్ అంతే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్ అండ్ ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీవన్. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి అండ్ మీరు నచ్చిన వాళ్ళని గెలిపించుకోండి. మీకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, దాన్ని ఎలా అయితే మీరు ఎక్స్ప్రెస్ చేస్తారో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ప్రవీణ్.